మూడోది ఏంటంటే శోధించవద్దు. దేవుణ్ణి శోధించవద్దు. మనం ఏం చేస్తాం? దేవుడు ఎంత ఇచ్చినా ఇంకేం చేశాడు, ఏం చేశాడు, దేవుడు ఏం చేశాడు, నాకేం చేశాడు, దేవుడు నన్ను ఎందుకు వదిలేశాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. దేవుడి మీదే నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు. అదే శోధించడం అంటే. బాప్తిసం పొందే ముందు చేయవలసినవి 3. 1, నీకున్నటువంటి దాన్ని ఇతరులకు పెట్టడం. 2, ఇతరుల నుండి సొమ్ము ఆశించకపోవటం. 3, ఇతరుల మీద నిందలు వేయకపోవటం. ఈ 3 చేయాలి. చేయకూడనివి విగ్రహారాధన, వ్యభిచారము, శోధించటం. ఈ 3 చేయకూడదు. ఈ 3 చేయకుండా ఆ 3 చేస్తుంటే నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. దేవుడు నిన్ను నీ తెగవారందరి మధ్యలో గొప్పగా హెచ్చిస్తారు. ఆయన గొప్పగా హెచ్చిస్తారు. తలగా ఉంటావంటే ఇంత బంగారం, తలగా ఇంత బంగారం రావటం కాదు. ఘనపరచబడతావు, గౌరవించబడతావు, మాదిరికరంగా ఉంటావు, నిత్యత్వానికి వెళ్తావు, నిత్య రాజ్యానికి అనేకుల్ని చేరుస్తావు. దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించి నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడుగా ఉండవు. నేను ఇప్పటికీ అప్పు పుచ్చుకుంటున్నాను. కారణం ఏంటంటే నేను ఆ రకంగా జీవించలేకపోయాను కనుక నేనేమైపోయాను. ఆ పరిస్థితులు రేపు బాప్తిసం పొందుకుంటున్న మీకు రాకూడదని వేదనను వ్యక్తపరుస్తున్నాం.